స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఏంటంటే విస్కాసిటీ, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మనం సర్ఫేస్ టెన్షన్ని కంప్లీట్ చేసుకున్నాం నిన్నటితోనే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అనదర్ ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్, దట్ ఈజ్ నథింగ్ బట్ విస్కాసిటీ. సో ఈ విస్కాసిటీ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ by virtue of which it opposes the relative motion between the two adjacent layers. అంటే మన లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ లిక్విడ్ని మనం లేయర్స్గా అజంప్షన్ చేసుకుంటే ఆ లిక్విడ్ లేయర్స్ యొక్క మోషన్ని అపోజ్ చేసే లిక్విడ్ యొక్క ప్రాపర్టీ అంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్ని మనం ఏమంటామంటే విస్కాసిటీ అంటారు. అంటే జస్ట్ లైక్ ఫ్రిక్షన్ ఇన్ మెకానిక్స్. ఈ విస్కాసిటీ ప్రాపర్టీ అనేది జనరల్గా మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తుంటాం అంటే లిక్విడ్స్లోను తర్వాత గ్యాసెస్లోనూ మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇంకా దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఒక లిక్విడ్. లెట్ us కన్సిడర్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్. హారిజాంటల్ సర్ఫేస్ మీద ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. అస్యూమ్ లిక్విడ్ యాజ్ డిఫరెంట్ లేయర్స్. మనం లిక్విడ్ని ఏం చేద్దాం అంటే డిఫరెంట్ లేయర్స్గా అజంప్షన్ చేద్దాం. యాజ్ డిఫరెంట్ లేయర్స్, యాజ్ వీ మూవ్ బిట్వీన్ టు టాప్, ద వెలాసిటీ ఆఫ్ లిక్విడ్ లేయర్స్ ఇంక్రీజెస్. మనం ఈ బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ద లిక్విడ్ లేయర్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ లిక్విడ్ లేయర్ అయితే మనకి బాటమ్ సర్ఫేస్ని టచ్లో ఉంటుందో ఆ లిక్విడ్ లేయర్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 0. ఇప్పుడు మనం చూద్దాం. లెట్ us కన్సిడర్ 2 లేయర్స్. దీంట్లో 2 లేయర్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఒకటి ఏ, ఇంకొకటి బి. జనరల్గా మనం బాటమ్ నుంచి టాప్లోకి వెళ్తూ ఉన్నప్పుడు లిక్విడ్ లేయర్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. అది జనరల్గా జరిగే విషయం అది. ఇప్పుడు ఏ లేయర్ ఏం చేస్తుంటే బి లేయర్ యొక్క స్పీడ్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇట్ ట్రై టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ లేయర్ బి. బి లేయర్ ఏం చేస్తుంటే ఏ లేయర్ యొక్క స్పీడు జనరల్గా అయితే ఇది స్లోగా పోవాలి, కానీ బి లేయర్ ఏం చేస్తుంటే ఏ లేయర్ యొక్క స్పీడ్ని పెంచడానికి ట్రై చేస్తుంది. ఇన్ దిస్ వే దే డిస్ట్రాయ్ దేర్ రిలేటివ్ మోషన్. ఓకేనా? సో ఇలా రిలేటివ్ మోషన్ని డిస్ట్రాయ్ చేసుకుంటాయి. ఇలా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీటి యొక్క రిలేటివ్ మోషన్ అపోజ్ చేస్తూ టాంజెన్షియల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. That tangential force which opposes the relative motion between the 2 liquid layers is called viscous force, and this phenomena is called viscosity. And ఈ ఫోర్స్ ఇంకో ఫోర్స్ దీని ఏమంటారంటే డ్రాగింగ్ ఫోర్స్ అని కూడా అంటారు. అంటే ఇట్ ఆల్వేస్ ట్రై టు రిటార్డ్ ద ఫ్లో. మనం ఇప్పుడు బకెట్లో వాటర్ పోసి మనం చేతి తిప్పినప్పుడు లిక్విడ్ అనేది ఏమవుతుందంటే బాగా రొటేట్ అవుతుంది. కొంతకాలం తర్వాత లిక్విడ్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది? కారణం ఏంటి అంటే డ్యూ టు ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద అడ్జసెంట్ లేయర్స్ ఆఫ్ ద లిక్విడ్. జనరల్గా ఏంటంటే విస్కాసిటీ ఆఫ్ ద థిక్ లిక్విడ్స్ ఈజ్ మోర్. థిక్ లిక్విడ్స్ మనకి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద విస్కాసిటీ of gases less than viscosity of liquids. Viscosity of liquids. సో గ్యాసెస్కి అనేది తక్కువ విస్కాసిటీ ఉంటుంది దేంతో పోలిస్తే మనకి లిక్విడ్తో పోలిస్తే. సో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్ లా
ఆఫ్ విస్కాసిటీ. అకార్డింగ్ టు దిస్ లా, the viscous force directly proportional to area of the liquid layer and the viscous force directly proportional to velocity gradient. Velocity gradient ఏంటి? మనకి వెలాసిటీ గ్రేడియంట్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ గ్రేడియంట్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లిక్విడ్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లిక్విడ్ with distance in the direction perpendicular to flow. అంటే మనకి బాటమ్ లేయర్ నుంచి మనం పైకి పోతున్న కొద్దీ నీకు ఏమవుతుందంటే లిక్విడ్ లేయర్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ద చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ద లిక్విడ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, దాన్ని ఏమంటారంటే వెలాసిటీ గ్రేడియంట్ అంటారు. సో ఇక్కడ ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మైనస్ ఏ ఇంటూ డివి బై డిఎక్స్. హియర్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ విస్కస్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. విస్కస్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. అంటే విస్కస్ ఫోర్స్ అనేది ఒక ఇంటర్నల్ ఫ్రిక్షన్ లాంటిది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రపోర్షనల్ తీసేయాలంటే మనం ఒక కాన్స్టెంట్ ఉంచుతాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నీటా ఏ డివి బై డిఎక్స్. సో నీటా అంటే అదొక కాన్స్టెంట్. నీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ బై ఏ ఇంటూ డివి బై డిఎక్స్. సో నీటా అంటే కోషంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారు. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరికైతే ఏ లిక్విడ్కి అయితే నీటా వాల్యూ ఎక్కువ ఉందో ఆ లిక్విడ్ అనేది మోర్ విస్కస్. అందుకోసమే మనకి బ్లడ్ ఈజ్ మోర్ థిక్కర్ దాన్ వాటర్. ఎందుకంటే బ్లడ్ యొక్క కోషంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హనీ ఈజ్ మోర్ విస్కస్ దాన్ వాటర్. కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ హనీ ఈజ్ మోర్ దాన్ వాటర్. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు దీన్ని మనం డిఫైన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 నువ్వు పెట్టుకున్నావు అనుకో, నీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. నీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ద టాంజెన్షియల్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ లిక్విడ్ పర్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ ఈజ్ కాల్డ్ కోషంట్ ఆఫ్ విస్కాసిటీ. మరి కోషంట్ ఆఫ్ విస్కాసిటీకి సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సిజిఎస్ యూనిట్స్ అంటే ఇక్కడ మనం చూద్దాం. నీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఇంటూ డిఎక్స్ బై ఏ ఇంటూ డివి. సో నీటా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే డైన్, తర్వాత డిఎక్స్ అంటే సెంటీమీటర్, ఏ అంటే సెంటీమీటర్ స్క్వేర్, డివి అంటే సెంటీమీటర్ పర్ సెకండ్. ఇలా రాసుకున్నాం అనుకోండి, సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుందిగా. సో నీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు? డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. ఇది సిజిఎస్ యూనిట్స్. అదే ఎస్ఐ యూనిట్స్ అనుకోండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ ఆర్ పాస్కల్ ఇంటూ సెకండ్, ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ ఇంకోటి అంటే సిజిఎస్ యూనిట్స్ ఇంకొక యూనిట్ కూడా ఉంది, పాయిస్. సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే పాయిస్, అది కూడా ఇంకొక యూనిట్. ఎస్ఐ యూనిట్ ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే పాయిజల్లీ. ఇది ఎస్ఐ యూనిట్. మరి దీనికి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ కోషంట్ ఆఫ్ విస్కాసిటీ? సో డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ml-1 t పవర్ -1, ml-1 t పవర్ -1. ఇది మనకి కోషంట్ ఆఫ్ విస్కాసిటీ. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ కోషంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది డెన్సిటీ, టెంపరేచర్, ప్రెషర్తోనే ఏ విధంగా మారుతుంది? ఏది లిక్విడ్లోను, తర్వాత గ్యాసెస్లోను. ఇప్పుడు డెన్సిటీ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. లిక్విడ్స్లో ఏమవుతుందంటే కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది లిక్విడ్స్లో.
గ్యాసెస్లో ఏంటంటే కోషంట్ ఆఫ్ విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకుందాం. లిక్విడ్స్లో ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కోషంట్ ఆఫ్ విస్కాసిటీ తగ్గుతుంది. అదేవిధంగా గ్యాసెస్లో అయితే కోషంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి అదేవిధంగా ప్రెషర్ ఇంక్రీజ్ అయిందనుకుందాం. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే లిక్విడ్స్లో కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఒక్క సిచ్యువేషన్ తప్ప, వాటర్ తప్ప, ఈ గ్యాసెస్ అనేవి టెంపరేచర్ మీద, ఆ ప్రెషర్ మీద డిపెండ్ కాదు, ఇండిపెండెంట్. బట్ ఇన్ వాటర్ యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ కోషంట్ ఆఫ్ విస్కాసిటీ డిక్రీజెస్. కోషంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్టోక్స్ లా. అంటే ఈ స్టోక్స్ లా ఏంటంటే వెన్ ఎవర్ ఏ స్పెరికల్ బాడీ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ లిక్విడ్, how much viscous force is acting on that spherical body is explained by Stokes. That law is called Stokes law. సో ఇదొక స్పెరికల్ బాడీ, దీని రేడియస్ ఎంత అంటే ఆర్. ఇది మనకి లిక్విడ్లో ఫ్లో అవుతుంది. లిక్విడ్లో మనకి ఏమవుతుందంటే మూవ్ అవుతుంది విత్ వాట్ వెలాసిటీ, వి అనే వెలాసిటీతో డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దీని మీద పనిచేసే విస్కస్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఇట్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ దిస్ స్పెరికల్ బాడీ. సో కాబట్టి దీన్ని విస్కస్ డ్రాగ్ అంటారు. వాట్ ఈస్ ద విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ స్పెరికల్ బాడీ అంటే ఎఫ్ విస్కస్ ఫోర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 6π/r. ఇది స్టోక్స్ లా ప్రకారం దాని మీద పనిచేసే విస్కస్ ఫోర్స్. సో ఇప్పుడు మనం దీని తర్వాత మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెర్మినల్ వెలాసిటీ. సో ఇప్పుడు మనకి ఈ స్పెరికల్ బాడీ అనేది ఈ ఫ్లూయిడ్లో కిందకి మూవ్ అవుతుంది. ఇలా కిందకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనకి దీని మీద పనిచేసే వెయిట్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో దీని మీద కిందకి పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మీద బయాన్సీ ఫోర్స్ పనిచేస్తుంది, అప్థ్రస్ట్. దట్ అప్థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అంటే ఇది దీని వాల్యూమ్ ఎంతైతే ఉందో అంత ఫ్లూయిడ్ని ఇదేం చేస్తుందంటే ఈ స్పెరికల్ బాడీ డిస్ప్లే చేస్తుంది. 4/3πr³ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. మన డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ని ఇక్కడ మనం సిగ్మా అనుకుందాం, ఇంటూ జీ. ఇది దీని మీద పనిచేసే బయాన్సీ ఫోర్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ బాడీ యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో ఆ బాడీ యొక్క డెన్సిటీ ఎంత అంటే రో అనుకుందాం. సో ఎంజీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 4/3 అంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ 4/3πr³ ρg. ఓకేనా? దీంతోపాటు మనకి అడిషనల్గా ఇంకొక ఫోర్స్ కూడా పనిచేస్తుంది. దట్ ఈస్ అకార్డింగ్ టు స్టోక్స్ లా విస్కస్ ఫోర్స్. సో ఈ విధంగా బాడీ అనేది, ఈ స్పెరికల్ బాడీ అనేది ఈ లిక్విడ్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఒకనొక స్టేజ్ దగ్గర టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్ బై ద టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. సో in that situation the resultant force acting on this spherical body becomes 0. Now the body is moving with a constant velocity
దట్ కాన్స్టెంట్ వెలాసిటీ వాట్ వీ నోన్ యాజ్ టెర్మినల్ వెలాసిటీ. టెర్మినల్ వెలాసిటీ అంటే పైకి పనిచేసే ఫోర్సులు ఎఫ్వి తర్వాత ఎఫ్పి ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద వెయిట్ ఆఫ్ ద స్పెరికల్ బాడీ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఎఫ్వి అంటే 6 నీటా ఆర్ విటి. విటి మీన్స్ టెర్మినల్ వెలాసిటీ. బయాన్సీ ఫోర్స్ that is equal to 4/3 pi r cube sigma g. Sigma is the density of the liquid. That is equal to weight of the spherical body acting downward direction. That is 4/3 pi r cube rho g. Now, once these forces are balanced, the body is falling with the constant velocity. That constant velocity what we known as terminal velocity. Now we want to find out that terminal velocity. 6 నీటా or Vt is equal to 4/3 pi r cube g. ఓకేనా. రో మైనస్ దీన్ని కూడా తీసుకొస్తాం సిగ్మా. దాన్ని తీసుకొస్తాంగా. ఇటు తీసుకొచ్చినప్పుడు అవుతుంది 4/3 pi r cube సిగ్మా g అవుతుంది. కామన్ తీస్తే ఇది వస్తుంది. సో ఇప్పుడు మనకి Vt is equal to టెర్మినల్ వెలాసిటీ is equal to ఏమవుతుందంటే 4/3 pi r cube g into rho minus sigma divided by 6 pi నీటా r. ఇది మనకు వచ్చేది. దీంట్లో పై క్యాన్సిల్ అమ్మా. ఈ ఆర్ అనేది దీంట్లో r² టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు మనకి Vt is equal to ఏమొస్తుంది అంటే 4/18 r² g rho minus sigma divided by నీటా. 2 2s 2 9s. సో Vt is equal to మనకి ఏమొస్తుంది ఇక్కడ Vt is equal to 2/9 r² g rho minus sigma divided by నీటా. ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ టెర్మినల్ వెలాసిటీ. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ద టెర్మినల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r² అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పెరికల్ బాడీ ఎక్కువ ఉందనుకో, ఆర్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటే టెర్మినల్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే Vt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో మైనస్ సిగ్మా. డిఫరెన్స్ ఇన్ డెన్సిటీస్. రో అంటే డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్, సిగ్మా అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెర్మినల్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కోషెంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇది మనకి కోషెంట్ ఆఫ్ విస్కాసిటీ టెర్మినల్ వెలాసిటీ. ఇప్పుడు మనం ఈ స్టోక్స్ లా తర్వాత కోషెంట్ ఆఫ్ విస్కాసిటీ మీద ఈ జేఈఈ మెయిన్లో అడిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ మ్యాన్ ఈజ్ రోయింగ్ ఏ బోట్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ v0 in a river. The contact area of the boat is A and quotient of viscosity is neta. The depth of the river is D. Find the force required to row the boat. సో ఇది బోట్. సో ఈ మ్యాన్ రివర్ మీద బోట్ నడుపుతున్నాడు. ఇలా బోటు అనేది నడుపుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విస్కస్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బోట్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది విస్కస్ ఫోర్స్ అనేది. మరి యాక్ట్ కావటం వల్ల మరి ఆటోమేటిక్గా మరి అది దాని యొక్క వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగాడంటే ఈ బోట్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతోనే పోవాలి, v0 వెలాసిటీతో. అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో పోవాలి అంటే మనకి విస్కస్ ఫోర్స్ అనేది బోట్ యొక్క మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎంతైతే యాక్ట్ అవుతుందో అంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇక్కడ మనం ప్రయోగించాలి. ప్రయోగించినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ 0 సో దట్ ద బోట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v0. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రయోగించాల్సిన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు విస్కస్ ఫోర్స్.
సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనకి ఫార్ములా ఉందిగా, నీటా ఏ డివి బై డిఎక్స్. సో ఇక్కడ మనకి డెప్త్ ఆఫ్ ద రివర్ ఇచ్చాడు. ఆ డెప్త్ ఆఫ్ ద రివర్ ఎంత అంటే డి, ప్లస్ ఇంకోటి అంటే రివర్ బాటమ్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది. సో ఇక్కడ వెలాసిటీ v0. సో కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ బై డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, వెలాసిటీ గ్రేడియంట్. సో కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి నీటా ఏ, సో v0 మైనస్ 0 డివైడెడ్ బై ద డిస్టెన్స్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నీటా ఏ v0 బై డి. ఇది మనం అప్లై చేయాల్సిన ఎక్స్టర్నల్ ఫోర్స్ టు రో ద బోట్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఈ క్వశ్చన్ అనేది జేఈ మెయిన్ 2004లో అడిగాడు. ఏంటి ఈ క్వశ్చన్ చూద్దాం. వెన్ స్మాల్ స్పియర్స్ ఆఫ్ రేడి ఆర్ మూవింగ్ విత్ వెలాసిటీ v ఇన్ ఏ విస్కస్ మీడియం with quotient of viscosity neta, viscous force exerted on them. థియరీ క్వశ్చన్ ఇది, స్టోక్స్ లా మీద. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి. రాంగ్ ఇది. ఎందుకంటే స్టోక్స్ లా ప్రకారం ఏంటి, విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్పెరికల్ బాడీ ఈజ్ 6 పై నీటా ఆర్ వి. అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అండ్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. ఇది మనకి కాన్సెప్ట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అండ్ వి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఇది థియరీ క్వశ్చన్ ఇది. కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. జేఈ మెయిన్ 2004లో అడిగాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ జేఈలో 2016లో అడిగాడు. 2016 ఇక్కడ ఏంటో చూద్దాం, ప్రాబ్లం చూద్దాం. కన్సిడర్ 2 సాలిడ్ స్పియర్స్ పి అండ్ క్యూ. ఓకే. ఈచ్ ఆఫ్ డెన్సిటీ 8 grams per centimeter cube and diameter 1 centimeter and 0.5 centimeter. Sphere P is dropped into a liquid of density 0.8 grams per centimeter cube and viscosity neta is equal to 3 poisson. Right. Sphere Q is dropped into a liquid of density 1.6 grams per centimeter cube and quotient of viscosity of that liquid is 2 poisson. ద రేషియో ఆఫ్ టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ పి అండ్ క్యూ. మనకి ఇది పి సాలిడ్ స్పియర్, ఇదేంటిది క్యూ సాలిడ్ స్పియర్. క్యూ సాలిడ్ స్పియర్. ఈ రెండింటిని ఏం చేశాడంటే డ్రాప్ చేశాడు. దేంట్లో డ్రాప్ చేశాడు అంటే లిక్విడ్లోకి డ్రాప్ చేశాడు. సో ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ అంటే మనకి ఎంత, సిగ్మా ఈజ్ ఈక్వల్ అంత 0.8 grams per centimeter cube. లిక్విడ్ యొక్క డెన్సిటీ ఏది పి ఇది. మరి క్యూ అనే లిక్విడ్ని కూడా, క్యూ అనే స్పియర్ని కూడా డ్రా చేశాడు. మరి ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత, సిగ్మా ఎంత అంటే 1.6 grams per centimeter cube. ఇప్పుడు ఈ లిక్విడ్ యొక్క కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంత అంటే 2, ఈ లిక్విడ్ యొక్క కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంత అంటే 3 పాయిజన్. సో ఇది పి అనే స్పియర్, ఇది క్యూ అనే స్పియర్. అయితే రేషియో ఆఫ్ టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ పి అండ్ క్యూ కనుక్కోమన్నాడు. రేషియో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే డయామీటర్ కూడా ఇచ్చాడు. డయామీటర్ ఆల్రెడీ రేడియస్కి ప్రపోర్షన్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వేద్దాం. ఏంటి ఫార్ములా అంటే విటి ఈజ్ ఈక్వల్ టు 2/9 r²g బై రో మైనస్ సిగ్మా. ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ పి డివైడెడ్ బై టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాం ఇక్కడ rp² డివైడెడ్ బై rq² ఇంటూ మనకి ఏమవుతుంది రో మైనస్ సిగ్మా ఉందిగా, రో మైనస్ సిగ్మా. ఇక్కడ చూడండి మరి ఫస్ట్ దాని యొక్క డెన్సిటీ ఎంత, ఈచ్ ఆఫ్ డెన్సిటీ 8 grams per centimeter cube. అంటే ఇక్కడ సాలిడ్ యొక్క డెన్సిటీ సేమే కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే రో మైనస్ సిగ్మా పి డివైడెడ్ బై రో మైనస్ సిగ్మా క్యూ ఇంటూ ఇక్కడ పక్కన నీటా కూడా ఉందిగా, నీటా అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా నీటా క్యూ డివైడెడ్ బై నీటా పి. ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు మనం చూద్దాం. rp² బై rq²
ఆర్పీ స్క్వేర్ బై ఆర్క్యూ స్క్వేర్ అంటే 1/1/2 హోల్ స్క్వేర్ ఇంటూ రో మైనస్ సిగ్మా పి డివైడెడ్ బై రో మైనస్ సిగ్మా క్యూ. రో అంటే ఎంత, డెన్సిటీ ఎంత, 8. సిగ్మా పి అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. దాన్ని ఏ లిక్విడ్లోకి డ్రాప్ చేశాడు, దీంట్లోకి, అంటే 0.8 డివైడెడ్ బై 8 మైనస్ సిగ్మా క్యూ. దాని యొక్క డెన్సిటీ ఎంత, దీన్ని డ్రాప్ చేసిన లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత, 1.6. నీటా క్యూ కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ క్యూ ఎంత, 2 పై నీటా పి కోషంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ పి ఎంత, ఆ లిక్విడ్ 3. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. విటి ఆఫ్ పి డివైడెడ్ బై విటి ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 4. ఇది ఎందుకంటే 1/1/2 హోల్ స్క్వేర్గా 4 ఇది. తర్వాత ఇది 8 మైనస్ 0.8 అంత 7.2 డివైడెడ్ బై 8 మైనస్ 1.6. 8 మైనస్ 1.6 అంటే అంత 6.4 ఇంటూ 2/3. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 4 ఇంటూ 72/64 ఇంటూ 2/3. సో ఇక్కడ మనకి దీన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందో వద్దు. అక్కడ 8 8 8 9 3 3 ఓకేనా. సో 4 2 క్యాన్సిల్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే విటి బై విక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది, ఇది 3 వస్తుంది. ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది AEEE 2006లో అడిగాడు. ఇఫ్ ద టెర్మినల్ స్పీడ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ 0.2 మీటర్ పర్ సెకండ్, దీని యొక్క డెన్సిటీ ఎంత, 19.5 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఇన్ ఏ విస్కస్ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ 1.5 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఫైండ్ ద టెర్మినల్ స్పీడ్ ఆఫ్ సిల్వర్, దాని యొక్క డెన్సిటీ ఎంత, 10.5 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఆఫ్ ద సేమ్ సైజ్ ఇన్ సేమ్ లిక్విడ్. సేమ్ సైజ్ అన్నాడు, సేమ్ లిక్విడ్ అన్నాడు, అంటే ఆర్ కాన్స్టెంట్ నీటా కాన్స్టెంట్. మనకి తెలిసి ఇందాక మనం చెప్పుకున్నాం విటి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో మైనస్ సిగ్మా. ఎప్పుడు ఇది ఆర్ కామా నీటా కాన్స్టెంట్, ఓకేనా. ఇప్పుడు మనకి విటి గోల్డ్ డివైడెడ్ బై విటి సిల్వర్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇన్ డెన్సిటీస్ రేషియో రాసుకోవచ్చు. ఏమైతే ఇక్కడ రో మైనస్ సిగ్మా అంటే గోల్డ్ రో అంతా 19.5 మైనస్ సిగ్మా వాల్యూ ఎంత, విస్కస్ ఆఫ్ లిక్విడ్ డెన్సిటీ 1.5 డివైడెడ్ బై ఇక్కడ మనం చూద్దాం దీని యొక్క సిల్వర్ యొక్క రో వాల్యూ ఎంత 10.5 మైనస్ ఇదంతా లిక్విడ్ డెన్సిటీ అంతా 1.5, ఓకేనా. 19.5లోంచి 1.5 పోతే ఎంత 18 డివైడెడ్ బై 10.5లోంచి 1.5 పోతే ఎంత 9 1 9 2. మరి ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి, సిల్వర్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, సిల్వర్ యొక్క టెర్మినల్ స్పీడ్ కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఏంటి, టెర్మినల్ స్పీడ్ ఆఫ్ గోల్డ్ ఇచ్చాడు, అంటే 0.2 డివైడెడ్ బై టెర్మినల్ స్పీడ్ ఆఫ్ సిల్వర్ ఇజ్ ఈక్వల్ టు 2. సో టెర్మినల్ స్పీడ్ ఆఫ్ సిల్వర్ ఇజ్ ఈక్వల్ టు 0.2 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుంది, ఇది 1/10. దట్ ఈజ్ ఈక్వల్ అంత 0.1 మీటర్ పర్ సెకండ్. సో వాట్ ఈజ్ అవర్ ఆప్షన్ హియర్, సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది JEE 2004 తర్వాత NEET 2018లో అడిగాడు. ఇది ఏ స్మాల్ స్పియర్ ఫాల్స్ ఫ్రమ్ రెస్ట్ ఇన్ ఏ విస్కస్ లిక్విడ్ డ్యూ టు ద ఫ్రిక్షన్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ద రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్
అండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఎట్ టెర్మినల్ వెలాసిటీ. మనకి తెలుసు ఇక్కడ ఏంటి అంటే దేనికి రేషియో కనుక్కోమన్నాడు. హీట్ ఈజ్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అన్నాడు. అంటే క్యూ బై టీ దట్ ఈజ్ ఈక్వల్ పవర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ మనకి క్యూ బై టీ దట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే నీకు ఏమవుతుంది, విస్కస్ ఫోర్స్ 6π VT ఇంటూ VT ఎట్ టెర్మినల్ వెలాసిటీ. సో ఇక్కడ మనకి దట్ ఈజ్ ఈక్వల్ 6π ఇది VT స్క్వేర్. సో 6π మనకి VT అంటే తెలుసు ఎంత, 2/9 R²G బై ρ మైనస్ సిగ్మా. సో ఇప్పుడు మనకి హోల్ స్క్వేర్ ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది అక్కడ, ఉంది. సో క్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు 6π ఇంటూ మనకి ఇదంతా అవుతుంది 2 స్క్వేర్ అంటే 4/81 R⁴ ఇంటూ G² ఇంటూ ρ మైనస్ సిగ్మా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి దేని మధ్య రిలేషన్ తీసుకురమ్మన్నాడు, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్కి రేడియస్కి. అంటే క్యూ బై టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R⁵. దాని దీనికి మధ్య రిలేషన్ తీసుకురమ్మన్నాడు. మనకి మిగతా అవసరం లేదు, రిలేషన్ అడిగిందంటే దానికి దీనికి మధ్య ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ చెప్పుకోబోయే ప్రాబ్లం ఏంటంటే జైమెయిన్ 2008లో అడిగాడు. 2008లో when a small solid sphere with a density ρ1 and volume V moves with a velocity V in a liquid of density ρ2, this ρ2 less than ρ1, viscous force acting on it minus kV², the terminal speed would be. అంటే ఇప్పుడు ఇది మనకి ఒక స్మాల్ సాలిడ్ స్పియర్. సో ఇది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, V అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, డౌన్వర్డ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. దీని మీద పనిచేసే విస్కస్ ఫోర్స్ ఎంత ఇచ్చింది ఇక్కడ, మైనస్ kV². మైనస్ ఎంతమ్మా, kV². ఓకే రైట్. తర్వాత ఇది లిక్విడ్లో మూవ్ అవుతున్నప్పుడు దీని మీద బయాన్సీ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. తర్వాత దీని కిందకి వెయిట్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇదివరకు టెర్మినల్ వెలాసిటీకి కనుక్కోవడంలో ఎటువంటి స్టెప్స్ అయితే మనం ఫాలో అయ్యామో అదే స్టెప్స్ మనం ఇక్కడ ఫాలో అవుదాం. సో FB ప్లస్ FV ఈజ్ ఈక్వల్ టు mg. బయాన్సీ ఫోర్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అంటే నీకు ఎంత అవుతుంది, ఇది V ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ρ2 ఇంటూ G మైనస్ విస్కస్ ఫోర్స్ kV² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి డెన్సిటీ అంటే మాస్ అంటే వాల్యూమ్ డెన్సిటీ రాసుకోవచ్చుగా. బాడీ యొక్క వాల్యూమ్ కూడా అంతే, ఎందుకంటే అది దాని వాల్యూమ్ ఎంత అయితే ఉందో అంతే వాల్యూమ్నే అది డిస్ప్లే చేస్తుంది. తర్వాత డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఎంత, ρ1 ఇంటూ G. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ పక్కన పెడితే kV² ఈజ్ ఈక్వల్ టు V ρ1G మైనస్ V ρ2G. సో మనకి అక్కడ మైనస్ అనేది ఏం తెలియజేస్తుందంటే విస్కస్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద వెలాసిటీ అనేది తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనకి V² ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, V ρ1G మైనస్ V ρ2G. సో K ఇంటూ V² ఈజ్ ఈక్వల్. సో V² ఇక్కడ బై K వేయాలి, ఇక్కడ బై K. సో V ఈజ్ ఈక్వల్ అవుతుంది √√ V ρ1G మైనస్ V ρ2G డివైడెడ్ బై K. ఇది మనకి
టెర్మినల్ వెలాసిటీకి ఆన్సర్ అది. టెర్మినల్ వెలాసిటీకి ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 1 × 10⁻³ meter and density 1 × 10⁴ kg/m³ enters a tank of water after free fall through a distance h. సో ఇక్కడ నుంచి కింద పడింది ఫ్రీ ఫాలింగ్ బాడీ లాగా హెచ్. తర్వాత మనకి ఇది ట్యాంకులోకి ఎంటర్ అయింది. పడిన తర్వాత ఈ ట్యాంకులోకి ఎంటర్ అయింది. రైట్. in the earth gravitation field, if the velocity remains unchanged after entering in the water, determine the value of h. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీని వెలాసిటీ అనేది ఇక చేంజ్ కాకుండా కింద పడిపోయింది. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్ అంటున్నాడు. అంటే అది వెలాసిటీ చేంజ్ కాలేదు అంటే అర్థం ఏంటంటే అది ఏ వెలాసిటీతో పడింది? ఇట్ ఫాల్స్ విత్ టెర్మినల్ వెలాసిటీ. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి అక్కడ వెలాసిటీ ఎంత అవుతుంది? ఎంత వెలాసిటీతోని ఈ స్పియర్ అనేది ఈ ట్యాంక్ని టచ్ అయిందంటే √2 2gh. సో v √2 అంటే g అంటే 10, తర్వాత h. ఇది మనకి సేమ్ అంతే వెలాసిటీతో కింద పడింది కాబట్టి దిస్ మస్ట్ బి ఈక్వల్ టు √2 2gh. అంటే టెర్మినల్ వెలాసిటీతో పడింది కాబట్టి దీన్ని ఈక్వల్ చేసుకోవచ్చు. 2/9 r²g density of the solid minus density of the liquid divided by neta. ఇదేగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు అవుతుంది 2gh is equal to 4/81 into r⁴ into g square తర్వాత ρs minus ρl హోల్ స్క్వేర్ డివైడెడ్ బై neta స్క్వేర్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకుని వద్దాం. 2 into g వాల్యూ అంతా 10 into h 4/18 r⁴. సో ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు చూద్దాం. రేడియస్ ఎంత ఇచ్చాడంటే 10⁻³ ఇచ్చాడు. కాబట్టి r⁴ అంటే 10⁻⁻12 అవుతుంది. -3^4గా g² అంటే 10² ఇంటూ ρs minus ρl. ρs డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ 10⁴ ఇచ్చాడు. 10⁴ మైనస్ లిక్విడ్ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఇచ్చాడు. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత అంటే మనకి ఇక్కడ ఉంది 10³ ఉంది. డెన్సిటీ ఆఫ్ ద వాటర్ 10³ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై neta స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 10⁻⁻6. సో కాబట్టి 20h is equal to 4/18 ఇంటూ మనకి ఇది ఎంత అవుతుంది? 10⁻⁻2 10 ఇది -10 ఈ పైకి వస్తుంది 10⁻6 ఇంటూ దీంట్లోంచి ఇప్పుడు 10⁻⁴లోంచి 10⁻³ తీసేయాలి అంటే 9000 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 81 ఇంటూ 10⁻6 అని రాసుకోవచ్చు. 10⁻6. సో 20h is equal to 4/81 ఇంటూ మనకి 10⁻6 into 10⁻6 10⁻12 అంటే ఇది 10⁻12 10⁻10² ఇంటూ 81 ఇది క్యాన్సిల్. సో కాబట్టి మనకి ఎంత వస్తుందంటే 20h is equal to 400, h is equal to 400 divided by 20, that is equal to 20 meters. ఇది మనకి ఆన్సర్.